చందమామ కథ. తిరిగి వచ్చిన కారణం. పూర్వకాలమందు ఒకప్పుడు ఆదిశేషు పైన పడుకొని లక్ష్మీదేవి పరిచర్యలను పొందుతూ ఉన్న శ్రీ మహావిష్ణువు ఎందుకోగాని హఠాత్తుగా లేచాడు. లేచి ఒక్క త్రుటిలో అదృశ్యమయ్యాడు. ఇది చూసి లక్ష్మీదేవి కంగారు పడింది. లక్ష్మీదేవి కంగారు పడటంతో స్వర్గమంతా అల్లకల్లోలమైంది. ఏమి పాలుపోక లక్ష్మీదేవి బ్రహ్మకు మహేశ్వరుడికి కబురు పంపి రప్పించింది. వీళ్ళందరూ ఈ విధంగా గుంజాటన పడుతూ ఉండగా శ్రీ మహావిష్ణువు మళ్లీ వచ్చేసి యథాప్రకారం పడుకున్నాడు. ఈ వింత చేష్టకు కారణం అడగాలని లక్ష్మీదేవికి నోటి వరకు వచ్చింది. కాని కంగారుతో తాను చేసిన పనికి తానే సిగ్గుపడి ఊరుకుంది. ఇంతలో ఈశ్వరుడు ఊరుకోక విష్ణుమూర్తిని విశేషాలు చెప్పమని కోరాడు. అందుకు విష్ణువు విశేషాలకేమున్నాయి, ముక్తీశ్వరం అనే గ్రామంలో రామయోగి అనే భక్తుడున్నాడు. అతడు మార్జాల కిషోర న్యాయంగా నన్నే నమ్ముకుని ఉన్నవాడు. సంపన్న గృహస్థుడైనటువంటి ఆ రామయోగి ఆవు ఇప్పుడు కట్టు తెంచుకొని రైతు గురవయ్య పొలంలో పడింది. ఈ సంగతి గుర్తిరిగి అతను ఆవును వెతుక్కుంటూ ఊరంతా చుట్టబెట్టాడు. చివరికి ఊరి పొలి మేరకు పోయి చూడగా అప్పటికే చేనులో పడ్డ ఆవును గురవయ్య చితకబాదటం, తరిమి వేయటము కూడా జరిగింది. రామయోగి వెళ్లి గురవయ్యకు నీతులు ధర్మాలు బోధించసాగాడు. గురవయ్య మండిపడి ఆవును కొట్టిన కర్రతోనే రామయోగిని చితకబాదాడు. ఒక్కొక్క దెబ్బ వంటి మీద పడినప్పుడల్లా రామయోగి నారాయణ, గోవింద, శ్రీహరి అంటూ నన్ను స్మరిస్తూ వచ్చాడు. ఆ పిలుపులివనగానే నేను లేచి వెళ్లాను అన్నాడు. అప్పుడు అందరూ ఆత్రంతో మరి వెంటనే తిరిగి వచ్చేశారేమిటి అని ప్రశ్నించారు. అందుకు విష్ణువు మంచి ప్రశ్నే వేశారు. నేను వెళ్లి రక్షించుదామనుకునేటంతలోనే నా భక్తుడు ఓరిమి పట్టలేక రైతుతో కలయబడ్డాడు. ఆ ఆవేశంలో నన్ను స్మరించటమే మరచి మర్కట కిషోర న్యాయంగా వర్తించాడు. కనుక నా పని తీరింది కదా అని నేను వచ్చేశాను అని చెప్పి ముగించాడు. ఆ తర్వాత బ్రహ్మ, మహేశ్వరులు, ఇతర దేవతలు ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లారు. విష్ణుమూర్తి ఎంత కథ చెప్పినప్పటికీ లక్ష్మీదేవికి రామయోగి కథ సరిగ్గా బోధపడింది కాదు. నాథ, ఇందాక న్యాయం న్యాయం అంటూ 2 సార్లు ఉటంకించారే, అదేమిటో నాకు తెలియజెప్పండి అని కోరింది. అప్పుడు విష్ణువు ఇలా చెప్పాడు. లక్ష్మి, భక్తుడైన రామయోగి మొదట్లో మార్జ్యాల కిశోర న్యాయంగా నన్ను నమ్ముకున్నాడు. అనగా పిల్లి పిల్ల తల్లినే నమ్ముకుని ఉండడం చేత తల్లి దానికి ఎన్నడూ అపాయం కలగనీయదు. జాగ్రత్తగా నోట ఖర్చుకుని తీసుకుపోతుంది. అలాగే నన్ను నమ్ముకున్న భక్తుని మొర చెవిన పడగానే నేను ఆకస్మికంగా లేచి వెళ్లాను. కాకపోతే అతడు రైతుతో కలియబడ్డంతో మర్కట కిశోర న్యాయంగా వర్తించాడు. అనగా కోతి పిల్ల తల్లిని గట్టిగా కౌగిలించుకుంటుంది. అది తన చేతి పట్టునే నమ్ముకుంటుంది కనుక పట్టు సడలిందా ఎప్పటికైనా దానికి అపాయమే. తన బలాన్నే అది నమ్ముకోవటం చేత తల్లికి దాని బాధ్యత లేదు. అలానే రామయోగి తన బలం చూచుకొని రైతు మీద కలయబడ్డాడు కనుక నేను పోయి రక్షించాల్సిన భారం తప్పిపోయింది అని చెప్పాడు. భక్తులకు భగవంతునికి సంబంధించిన ఈ మహత్తర న్యాయాలు 2 తెలుసుకుని లక్ష్మీదేవి చాలా సంతోషించింది.